నిమ్మకాయల పొలంలో నిండు నూరేళ్లు నిండిన ముసలమ్మను 3 రోజుల్లో బతికించిన వీరులం. మన దనక్కాయల పాటలో చచ్చిన శవాన్ని 3 రోజులు బతికించిన వీరులం. కాదురా, మర్యాద చెప్పండి. కావాలంటే పిల్లమింగి చూస్తారు. కింద ఏమండి బాబా ఆడని పిల్ల మింగించరా ఈ పిల్ల మింగరా. ఏంది బాయా కష్టమని కూర్చున్నట్టు చూస్తున్నావు? ఏం బాయా కష్టమని కూర్చున్నట్టు చూస్తున్నావు? బాయా ఎంత లావుగా కండలు ఉన్నాయి బాయా. దా బాయా దా బాయా దా బాయా. ఏమిటి అడగండి, నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను. అయినా ఆంధ్రప్రదేశ్ చదువుతుంది మీకే అర్థం కాని విషయం నాకేలా అర్థం అవుతుంది. సరే తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్తాను. ఏమిటి అడగండి. నా కుటుంబాన్ని నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ దుష్టుడు తేడా తెలిసింది. అతన్ని ఈ ఊరిలోనే ఉన్నాడండి. ఎవరు? ఏం పేరు? పృథ్వీరాజ్. వాడిని చట్టం ప్రకారం ఉరి శిక్ష విధించడమా లేక నా ఉద్యోగ ధర్మాన్ని మర్చి వాడిని చంపడమా, ఏది నా జీవిత నిర్ణయం. చూడశోక్, అతన్ని నువ్వు చంపావే అనుకో ఈ ప్రభుత్వం నిన్ను కూడా హంతకుడు అంటుంది. అదే ప్రభుత్వానికి అప్పగించా అనుకో వాళ్ళే ఉరి తీసుకుంటారు. అప్పుడు నీ పగా తీరుతుంది, ఒక దుర్మార్గుడు పైకి పోతాడు. ఏమంటావు? ఏడుగురు సలహా చెప్పని అలా తిడుతున్నావు. నిన్ను అభినందిస్తున్నా. అంత గొప్ప పని నేనేం చేశాను? గొప్ప పని నీవు కాదు, నేను చేస్తా. ఏమిటో ఏమిటంటే నా హృదయమనే కొవిలో తెచ్చుకుని నీ పరుగుల యవనానికి పక్కమనే పసుపు తాడేసి జీవితంలో గొప్ప మరవలేని గొప్ప పని చేస్తా. సర్లేండి, మీరు మన విషయం ఆలోచించడం లేదు. ఏమిటి అదిగా?
ఎందుకో? ఎందుక నిన్ను కట్టుకోబోతున్నది. చూడు వంజ, తన్నన్న అడిగితే సున్నితముగా ఉంది. తన జాతి నాశికారందరూ ముంచుకుపోయి అంత వసంత లేదు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదేం కవిత్వం? ఇది కాకి బట్టల కవిత్వం. ప్రియుడు కాకి బట్టల మధ్య వేడిక్కుతాడు. అతనికి కొంచెం చల్లని తిని పదార్థాలు ఇద్దామని ఆలోచించావా? ఇలా అయితే నేను వెళ్ళిపోతానంతే. వేడిగా ఉన్నప్పుడు చల్లని ముద్దు, కోపంగా ఉన్నప్పుడు తీయన ముద్దు ఇవ్వచ్చు కదా. ఇలా అయితే నేను వెళ్ళిపోతానంతే. ఏమిటి? ఎందుకు? మామూలు ఇవ్వకుండా పోతే 7 చెవులు లెక్క పెట్టాలి. 7 చెవులా? ఎక్కడ? నా హృదయం అనే కవిత. అందగತ್ತೆ ఆడేనే అందగತ್ತೆ హోయలు కాగే కౌగిళ్ళలో శుభకార్యం కానున్నది. అందగತ್ತೆ ఆడనే అందగತ್ತೆ హోయలు ఎదను మీటే కళ్యాణ రాగం చిలిపి గీతం పాడే వేళ వధువు ప్రాయం నిదురలేచే వరద గోదారిలా కచ్చని వేడుక ముంగిట వేచిన దతేరుగా ఆనింగి నేల ఏకం చేసే ఆనందములు అందగత్తె ఆడేనే అందగత్తె హోయలు హాయ్ 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 నిమిషమైన నిన్ను వీడిపోగా నిలిచిపోనా నా శశిరేఖ పగడమంటి పెదవి పైన చలువ చిరునవ్వుగా
ಕಟ್ಟಿ ಆಡನೆ ಅಂದಗತ್ತೆ ಹೋಯಲು ಹಾಗೆ ಕೌಗಿಳ್ಳಲು ಶುಭಕಾರ್ಯಂ ಕಾಣುತ್ತನಿ ಆ ನಿಂಗಿನೇ అశోక్, నీకు కిరణ్ తెలుసా? ఎవరతను? పృథ్వీరాజ్ గారు అమ్మాయి శైలజ ఆ కిరణ్ ప్రేమించుకున్నారట. కానీ ఏం కదా, ఆయన వాళ్ళ ప్రేమ ఒప్పుకోకుండా ఆ కిరణ్ ని మెడ పట్టుకొని బయటికి గెంటించారు. సరే అలా వచ్చి కలుస్తాను, నాకు డ్యూటీ టైం అవుతుంది. కాఫీ తాగానండి. నో డ్యూటీ వర్క్ కాఫీ వస్తా. మీకోసం నేను స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను. డైలీ బస్సు. మా రిక్షా కురాళ్ళ దగ్గర సంతకాలు తీసుకురా, మనం తీసుకొచ్చున్నాం. సరే స్టేషన్కి వచ్చి కలువు, నాకు వేరే పని ఉంది. ఏమిటానే? 2 రోజులు కనిపించడమా నాకు? ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళానమ్మా. అబ్బో, ఏమిటి అంత ముఖ్యమైన పని? అవును, ఈ రోజుల్లో పరువైన డబ్బు కోసం ప్రతి ఆఫీసులో చేయిదాపుతున్నాడమ్మా. ఎవరైనా అడిగినా డబ్బు తెచ్చావా అని అడిగేవాళ్ళే. ఓ, అంటే లంచం అన్నమాట. లంచం తల్లి. కట్టుకున్న పిల్ల మల్లెపూలు లంచంగా అడుగుతుంది. పిల్లనియబోయే అత్తమామలు అబ్బాయికి ఏమన్నది అని అడుగుతున్నారు. కానీ ఈ ఆఫీసర్లు మీ ఇంట్లో ఎంతంటే అంత తీసుకురమ్మంటున్నారు చెల్ల. ఈ లంచగొండి రాబందులు ఉన్నంతకాలం నాలాంటి నిరుద్యోగులకి ఉద్యోగం కన్నా ఉద్యోగం మంచిదమ్మా. అంటే ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా అన్నయ్య? బాధపడక చేసేదేముందమ్మా, బాధలు డబ్బుతో కొని తెచ్చుకునేవి కాదు కదమ్మా. మనం కొనుక్కోలేకపోవటానికి బాధలు, కన్నీళ్లు, కష్టాలు ఇవేదమ్మా మనకు ఉచితంగా దొరికేవి. చూడన్నయ్య, మనిషికి పట్టుదల ఉండాలి కానీ సాధించలేదంటూ ఏదీ లేదు. చూడు, అయినా ఈ ప్రభుత్వాలు మన కోసం ఎన్నో లోన్లు అప్పిస్తుంది. దాంట్లో కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది కదా. బ్యాంక్ సబ్సిడీ ఇస్తుంది, అప్పిస్తుంది, ఎంత ఇస్తుందమ్మా. దానికి ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. ప్రతి ఆఫీసర్స్ వస్తువు కోసం, ఆయన ఇచ్చే కొటేషన్ కోసం పోతే మిగిలేదేముందమ్మా మనకి. సరే, అందరినీ ఒకేలా చుట్టూ నీకు బాగా అలవాటైంది. అశోక్ గారితో చెప్పి నీకు ఏదైనా లోన్ ఇప్పిస్తాను, మంచి వ్యాపారం చేసుకో. ఈ వ్యాపారస్తులు చేస్తున్నది మోసం చాలక వాళ్ళతో కలిసి నన్ను వ్యాపారం మోసం చేయమంటావా చెల్లె? అబ్బా, అసలైతే ఏం చేయాలనుకుంటున్నావు అన్నయ్య? పిరికివాడిగా బ్రతికా కన్నా ఈ వ్యవస్థను ఎదిరించి సింహాన కొన్నాళ్ళైనా జీవిస్తాను. అందుకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అయితే దానివల్ల జరిగేది ఏమిటో తెలుసుకున్నావా? అవును తెలుసల్లా, ఈ నిరుద్యోగ వ్యవస్థని నిర్మూలిస్తాను. నా తోటి కార్మికులను అందరినీ ఒక్క తాటిపై నడిపిస్తాను. చదువుల కోసం ఉన్న ఆస్తులు అమ్ముకొని పరీక్ష ఫీజుల కోసం చెల్లెల పట్టాలు అమ్మిన అన్నయ్యలు, డిగ్రీ పుస్తకాల కోసం తల్లుల మెల్లల్లో పుస్తులు అమ్మిన తమ్ముళ్ళు, ఆకలి ఆత్మనాదాల మధ్య నాబోటి భిక్షవాళ్ళుగా, భిక్షా కార్మికులుగా మారిన వాళ్ళు ఎందరో ఉన్నారమ్మా. వారు ఎంత కష్టపడి చదివారు, ఎన్ని రోజులు పస్తు ఉండారు వాళ్ళకేం తెలుస్తుందమ్మా. ఉన్నవాడు డబ్బు కట్టి ఉద్యోగం చేస్తున్నాడు, లేనివాడు దరిద్రంగా జీవిస్తున్నాడు. పేదవారికి సాయపడుతున్న నా ధ్యేయమని మైకుల్లో పలికిన రాజకీయ నాయకులు పదవి రాగానే పెదవి విరిసి ఈ వ్యవస్థను ఎదిరిస్తా వస్తా. ఏమిటో వీడు ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో. ఇల్లు వస్తానని చెప్పి ఇంకా రాలేదు.
నువ్వా ఎందుకు వచ్చావు? పిచ్చి ప్రశ్న. పక్షుల కోసం వల వేసిన వేటగాడు ఆ పక్షులు ఎటు వెళితే అటు వెళ్ళడం సహజం. నీ పిట్ట కోసం వల వేసిన నేను నీ ఇక్కడికి రావడంలో తప్పు లేదనుకుంటాను. జగన్ నువ్వేని కొంచెం అర్థం చేసుకుని మాట్లాడు. నిన్ను ఏనాడో అర్థం చేసుకున్నా, కానీ నన్ను నీవే అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నావు. నీతో ఒక్కసారైనా నా తరివి తీర్చుకొని నీ ప్రేమను సఫలం చేస్తాను. ప్రేమ అనేది చందనం ఒక అందమేంద్ర. మల్లెపూగానే మరకుంటున్నావు కానీ స్వచ్ఛమైన ప్రేమకు మాత్రం మరకుండదు. అలాంటి ప్రేమ నీతో మళ్ళీ మళ్ళీ నాకు కనిపించటం అది నా వల్ల కనుకొని. పిచ్చి శైలజ, ఆడది అద్దం లాంటిది. ప్రతి మనిషి అద్దం చూసుకోవాలని ఆరాటపడతాడు. అలాగే నీ చురుకైన కళ్ళలో నా ప్రతిబింబం చూడాలని నా ఆరాటం. చూడు జగన్, పగిలిన అద్దం ఎంత పొదురుగా ఉంటుందో ఆడదాని పగుడు అంతే పొదురుగా ఉంటుంది. తెలుసుకుని ప్రవర్తించు. జాగ్రత్త. జాగ్రత్త అంటే వార్నింగ్. శైలజ, నీ చేతి బదులు చూడాలని, నీ కవుని అదును కావాలని నా మనసులో కోరికలు గుర్రాలుగా పరిస్థితి. పగ్గాల లాంటి మాటలతో వాటిని ఆపుకు. కాలిపోవడానికి కరెంట్ లేక కాలుతున్న నిప్పువా గప్పున కాలిపోవడానికి మాటలతో కాలాన్ని వృధా చేస్తుంది. పుణ్యం కోసం నీ అబ్బమనిలో చేరలేదే. పన్నీరు లాంటి నీ యవ్వనాన్ని గురాలని నీ అబ్బ చేత కన్నీరు తాగించాలి. మాట్లాడేది అవును, నిజం. ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా మా అక్క ఈ ఊరు వస్తే ఊరు పెద్దయిన మీ నాన్న మా పిల్లల పాఠశాలని పశువుల జాలగా చేసి మా అక్క ఇదేం ధర్మం అని మా అక్కను దారుణంగా చిత్రహింసలు పెట్టి మీ నాన్న. అందుకే మా అక్కను చంపిన మీ నాన్నకి బుద్ధి చెప్పడం కోసం నిన్ను రేపు చేస్తే నాన్న గుండె పగులుతుంది. రా. ఈ ఆంధ్ర గడ్డ పైన ఓ ఆడదాని ఆత్మనాదం విని నాకెందుకులే పో అనుకోవటానికి పౌరుషమైన మగవాణ్ణి కాదు. పడగెత్తిన పావైనా ఈ బోసుబాబు మాట వింటే పడగ దింపుకోవాల్సిందే, లేదా పడగ పగిలిపోతుంది. ఆడదాన్ని ఆదుకోవడానికి నీవేమైనా కలిగా కృష్ణుడువా? ఆనాటి కృష్ణుడు ఫ్లూట్ కర్ర చేతబట్టి చేతులు నీటుగా ఉంచుకున్నాడు. కానీ ఈ కలిగ కృష్ణుడు రిక్షా హ్యాండిల్ తిప్పి నీలాంటి వాళ్ళని తుప్పురేపటానికి రాటుదాన్ని. మర్యాదగా నీ దారిని వెళ్ళు, లేదా ఈ జగన్ చేతిలో చస్తావు. ఒరే, ఈ సింహాన్ని రెచ్చగట్టకు. ప్రతి పంజాబీ పిట్టే దాని దాటికి నీవు తట్టుకోలేవు. పోసు నీళ్ళ సారాన్ని తాగిన నీ బాడీ వీక్ అయిపోయిందిరా. ఈ జగన్తో తెలపడాలంటే నీ వీక్ బాడీ చాలదు. అవినీతి అనే అన్నం, అధర్మం అనే గాలి పీల్చి బతికే కన్నా నీ బాడీ కంటే నెత్తులు చెమటగా మార్చి కొండలనైనా పిండిగా చేయగల గుండెరా ఇది. దీన్ని ఎదిరించే కలేజా నీకెక్కడదరా? ఒకరిని ఎదిరించాలి అంటే తగిన బలం కావాలి. అది లేనప్పుడు వాడి పక్కనే చేరి వెన్నుపోటు పడవాలి. అందుకే నేను పృథ్వీరాజు పక్కన చేరి వాడి తలదనాలంటే నీ తల వంచి తాళి కట్టాలి. అందుకే చూడు జగన్, తండ్రి చేసిన తప్పుకి ఈ అమ్మాయిని శిక్షించడం అంత మంచిది. ఇక నుంచి నువ్వు అక్కడ జరిగే విషయాలన్నీ మాతో చెప్పు. చట్టం ద్వారా పృథ్వీరాజును శిక్షిద్దాం. ఇన్నాళ్ళు నీలా చెప్పేవారు లేక అక్రమ మార్గాలను నడిచింది నేను. ఈనాటి నుండి విప్లవ జ్యోతిగా వెలుగుతా వస్తా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. పర్వాలేదమ్మా, నేను నీ అన్నలాంటి వాడిని. మీ అన్నయ్య అయితే ఇలా థ్యాంక్స్ చెప్తారా? పదమ్మా, మీ ఇంటి దగ్గర దిగబెడతాను. వద్దులే అన్నయ్య, నాకెవరూ లేని అనాథ నేను.
అయినా మరొక భారం అంటే నాకు అసలు ఇష్టం లేదు. భారం అనుకుంటే బాధ లేదమ్మా. ఆ బాధ్యత నీకుంటే నాతో చెప్పు, నాకు శాతమైన సహాయం చేస్తాను. నేను ఈ ఊర్లో పెద్ద కోటీశ్వర కూతుర్ని. మా నాన్నగారి పేరు పృథ్వీరాజ్. పృథ్వీరాజు గారు అమ్మాయివా? ఆ దుర్మార్గుడు గడుపున ఇంత మంచి మచ్చ గల అమ్మాయి నువ్వు పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను కిరణ్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మా ఇద్దరు పెళ్లి చేయడం మా నాన్నకి ఇష్టం లేక మా ఇద్దరిని దూరం చేస్తున్నాడు. అందుకే ఇంట్లో నుంచి తప్పించుకొని బయటకు వచ్చాను. నీకేం భయం లేదమ్మా, నేనున్నాగా. అన్నయ్య, మీ ఇంటికి వెళ్దాం పద. అవునమ్మా. మీరు మాట్లాడుతుండండి, నేను ఇక్కడ వెళ్ళొస్తాను. కిరణ్, 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 మీకోసం నేను బజారుకి వెళ్ళొస్తాను. మీ ఇద్దరు వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఆ పృథ్వీరాజు గారి తెలియకముందే ఈ శుభకార్యం జరుగుకోవాలి. లేదు బోసు, ఆ పృథ్వీరాజు గారిని చంపి మా తల్లిదండ్రులు సమాధి వద్దకు వెళ్ళి వస్తే గానీ నా పెళ్లి జరగదు. కిరణ్, ఇది నిజమా? అవును, నగ్న సత్యం. నా మాట విని శైలజని పెళ్లి చేసుకో. మీ పెళ్లికి బట్టలు సరుకులు తీసుకుంటాను. ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు నేను చూస్తాను. అలాగే వెళ్ళి వస్తాను. నీ పాలు పగిలిపోయిద్దిరా, రా బయటికి. పాపారావు గారి పందికొక్కులా? ఈ పాడితో కబడ్డీ ఆడుకుందామని, కూడా ఆడుకుందామని వెళ్ళటానికి కదిరా వచ్చింది. మర్యాదగా మా శైలజను అప్పగించు. ఎంత చూస్తా, నీ కళ్ళ ముందే నీ చెల్లెల బతుకు బస్ స్టాండింగ్ అవుతుంది. ఆ కిరణ్ గారిని నువ్వు శైలజను పెళ్లి చేయాలని నువ్వు తీసుకొచ్చాయని మాకు తెలుసు. వాళ్ళకి పెళ్లి పల్లికి ఎక్కిస్తే మేము సాగు పల్లికి ఎక్కియాల్సి వస్తుంది. వారిద్దరి ప్రేమను కలపడానికి నా ప్రాణాలైనా దారిపోస్తాను. మర్యాదగా మా శైలజ సంగతి చెప్పను. మర్యాదగా మా శైలజ అప్పగించు. రాక వీడితో మర్యాద ఏంటి? నా యాన్ని లేపేక అసత్యం అధర్మం నీ తండ్రి చేసిన నేరం. రాని పెంపుడు చట్టాన్ని నీ అబ్బ చొత్తేనండి. పిలవరా వారి కోసం ప్రజా లీడర్ కిరణ్ తప్పగా వస్తారు.
अच्छा रे बच्चा बेचानी स्वामी भक्ति నచ్చిందిరా మీ స్వామి భక్తి. ఈ అన్న గౌరవాన్ని నిలిపిన మీకు ఏం కావాలో కోరుకోండి, ఎంత కావాలనే ఇస్తాను. నిన్ను కూడా ఈ భగవాన్ బంధించాడు. ఇది ఆట కాదే, పృథ్వీరాజు గారి చికెన్ పకోడా. ఈ భగవాన్ మీకు రాసిన తల రాత. అశోక్ అశోక్ కాదు, వాడి పుట్టించిన బాబు వచ్చినా సరే నా చేతిలో చావాల్సిందే. మీరిద్దరు వెళ్ళి మన రాష్ట్ర మందిర చుట్టూ బాంబులు పెట్టండి. ఎవరు అడ్డు వచ్చినా నిర్దాక్షిణంగా నరికివేయండి. అలాగే సర్దార్, అలాగే సర్దార్. నా బిడ్డ నేను చేయకు, నీకు ఒక నిజం చెప్తాను. నీవు చనిపోయావనుకున్న నీ కొడుకులు ఇద్దరు బ్రతికే ఉన్నారు. అవును, నీ పెద్ద కొడుకు కిరణ్, నీ రెండో కొడుకు. నా కొడుకులు బ్రతికే ఉన్నారు. అవును, బతికే ఉన్నారు. పృథ్వీరాజ్, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం. నా పిల్లలు బ్రతికే ఉన్నారు, నా పిల్లలు బ్రతికే ఉన్నారు. నేను ఇన్నాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? నా పిల్లలు బ్రతికే ఉంటారు. శబాష్ రాక శబాష్, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడు. ఒరే భగవాన్, సిక్కుతో దెబ్బ కొడతావే కానీ దాన్ని తోసిపుచ్చి ఈ పృథ్వీరాజు వీటితో దెబ్బ కొట్టటం తెలుసురా. వినోద్, మీరు వెళ్ళి ఈ గ్రామంలో నగనట్లు అంతా బస్తాలకు ఎక్కించండి. వీరేంద్ర, నిన్ను నీ కొడుకుల్ని నీ భార్యతో చంపకపోవటం నేను చేసిన పొరపాటు. నీ కుటుంబానికి సమాధి కట్టి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను. తెలియక వీరి ఎడల అమానుషంగా ప్రవర్తించాను. ఈ లోకంలో నాలాంటి వాడికి స్థానం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను బాబు, వెళ్ళిపోతున్నాను. మా సన్నిధ వనజ,
వీరేంద్ర లాంటి బాధ్యత గల ఉద్యోగిని బందిపోటుగా బజారు దొంగగా మారటానికి పృథ్వీ లాంటి పాపాత్మలే కారణాలు. ఈ సమాజం నుండి అలాంటి వారిని ఏరి పేరాయాలి. అప్పుడే ఈ సమాజం సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. జై హింద్. నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. వర్ధిల్లాలి స్నేహ నాట్య మండలి, వర్ధిల్లాలి తెలుగు యువత నాట్య మండలి, వర్ధిల్లాలి తెలుగు యువత నాట్య మండలి. Hey,